అష్టాదశ మహాపురాణాలలో 18వ మరియు చివరి పురాణమైన బ్రహ్మాండ పురాణంలోని 4వ పాదమైన ఉపసంహార పాదంలో హయగ్రీవ అగస్త్యుల సంవాదం గురించి, మోహినీదేవి యొక్క జన్మ వృత్తాంతం గురించి, భండాసురుని ఆవిర్భావం గురించి మరియు లలితాదేవి యొక్క ఆవిర్భావం గురించి చెప్పబడింది. ఈ పురాణం ప్రకారం స్వయంభువ మనువు 7 మనవడులు సప్తద్వీపాలకు చక్రవర్తులుగా ప్రకటించబడ్డారు. ఆ ప్రకారం జంబుద్వీపాన్ని అగ్నీంద్రుడు, లక్షద్వీపాన్ని మేధాతిథి, సాల్మలిద్వీపాన్ని వపుష్మంతుడు, కుశద్వీపాన్ని జ్యోతిష్మంతుడు, క్రౌంచద్వీపాన్ని ద్యుతిమంతుడు, శాకద్వీపాన్ని హవ్యుడు మరియు పుష్కరద్వీపాన్ని సేవనుడు చక్రవర్తులుగా పరిపాలించారు. ఇంకా ఈ ఉపసంహార పాదంలో కంచి కామాక్షిదేవి కళ్యాణం గురించి, కామాక్షిదేవి యొక్క చరిత్ర గురించి, త్రిపురాంబిక యంత్రం మరియు దాని అర్చనా విధానం గురించి, భండాసురుని వధ గురించి మరియు మతంగా కన్య ఆవిర్భావం గురించి చెప్పబడింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.